సాయంకాలం మన ధ్యానం కొరకై ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం తీసుకుందాం. మన వాళ్ళు పాటల్లో అయితే 21వ అధ్యాయానికి వెళ్ళారు. నూతన ఆకాశము, నూతన భూమి. నిజమే, దానికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే 20వ అధ్యాయం మనం ధ్యానం చేయాల్సి ఉన్నాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుందాం. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధం యొక్క తాళము చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుత్థానము. సరే, 7వ వచనం నుంచి కూడా చదువుకుందాం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున విశ్వాసంతో కలవరి రక్త ప్రోక్షణ కింద మొదలు తెచ్చుకుంటూ మీ సన్నిధిని మేము ప్రవేశించి మేములో ఘనపరిచి మహిమపరుస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించిన వాక్య పరిచర్యను బట్టి స్తోత్రాలు. పరిశుద్ధమైన మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు సంగతులు బోధింప, సర్వ సత్యంలోనికి మమ్మల్ని నడిపింప మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి స్తోత్రాలు. ఇలాగ పరిశుద్ధుల సహవాసమునిచ్చి ఈ చక్కని ప్రశాంతమైన వాతావరణంలో మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన అవకాశానికి స్తోత్రాలు. ప్రభా, కనికించి మమ్మల్ని మీరు ఖాళీ చేయము, మా మైండ్స్ను కూడా మీరు ఖాళీ చేయము. మీ సన్నిధి సంచారం మా మధ్యలో ఉంచి మేము మీ వలన బోధించబడలాగున దేవా, మీ వాక్యమును సరిగా విధించువారిని గాను, సరిగా గ్రహించువారిని గాను, మా జీవితాలకు సరిగా అన్వయించుకొని మేలు పొందేవారిని గాను మమ్మల్ని చేయము. ఈ సంగతులకు మేము ఎంత మాత్రం చాలిన వారం కామని ఒప్పుకొనిచున్నాం. ఆయన ఆశించి మీ సన్నిధికి వస్తున్నాం. మీరు ఇచ్చిన అనేకమైన శ్రేష్టమైన వాగ్దానాలకై మీకు ఎంతో స్తోత్రాలు. ఆ మేరకు మేము అడుగుతున్నాము తండ్రి. ఈ సంగతులు మేము తేటగా అర్థం చేసుకోవడానికి మా కన్నులు మీరు తెరవండి, మా మనస్సులను మీరు తెరవమని మీకు ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటూ
పరిశుద్ధాత్మనేక అభిషేకం నింపుదలను మేము కోరుతూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అంతకుముందు వారంలో మనము 21వ వచనం 19వ అధ్యాయం ఇంతవరకు మనం వచ్చాం. 19వ అధ్యాయము చివరి భాగాన్ని మనం వస్తే ఆర్మగెద్దోను అనే యుద్ధానికి వచ్చి అంతకుముందు కూడా చెప్పుకున్నాం. పోయిన వారము అంతకుముందు వారం కూడా మళ్ళీ మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి దాని ఫలితంగా ఇక్కడ మనం గమనించినప్పుడు చివరిలో క్రీస్తు విరోధి వాడు, తర్వాత అబద్ధ ప్రవక్త, వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి అని. వారిద్దరూ అగ్ని గంధకములతో మండు గుండంలో ప్రాణముతోనే వేయబడిరి. అసలు ఏమిటి అగ్ని గంధకములతో మండు ఈ గుండం? వారు ఎక్కడ పడవేయబడ్డారు? మార్కు సువార్త 9వ అధ్యాయం 47వ వచనం. 47వ వచనం. ఆ వచనమేనా మనం కావాలని అనుకుంటుంది? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిలా దాన్ని తీసి 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబట్ట కంటే అన్న మాట ఇక్కడ మనం చూస్తాం. 48వ వచనం, రైట్. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని. కనుక అగ్ని గంధకములతో మండు గుండం అనేది మన ప్రభు యొక్క మాటల్లో మనం చూస్తే నరకము అని మనం చూస్తాం. కనుక ప్రకటన 21:8 మనకు తెలుసు అందరికీ ఆ వాక్యం. తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో ఎవని పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడిను. కాబట్టి అగ్ని గంధకములతో మండు గుండం ఏంటి అని అంటే అది నరకము అని మనకు అర్థమవుతుంది. వాస్తవానికి సరే, ఈ ఇద్దరు కూడా నరకంలో పడవేయబడ్డారు. ఆ తర్వాత మరొక మాటకు వద్దాం వారిద్దరిని గూర్చి. 21వ వచనం, ప్రకటన గ్రంథం 19:21. కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోటి నుండి వచ్చిన ఖడ్గం చేత వధింపబడి వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినెను. కాబట్టి కడమవారు వీరెవరు వీరు అని అంటే వారు క్రీస్తు విరోధి ప్రజలు. వానితో ఏకీభవించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 10 మంది రాజులు ఉన్నారు కదా. ఆ తర్వాత నాట్ ఓన్లీ 10 మంది రాజులు, అయితే ఇంకా అనేక రాజ్యాలు, ప్రజలు. ఎందుకంటే ప్రకటన గ్రంథం మనం 16వ అధ్యాయం చూసినప్పుడు వీళ్ళను గూర్చి మనము చూచాం. 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 14వ వచనం. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హార్మెగిద్దోను చోటుకు వారిని పోగు చేసెను. కాబట్టి ఎవరండి ఇప్పుడు వారు? ఇక్కడ మనకు తేటగానే ఉంది. లోకమంతటా పోతున్నాడు, ఉన్న రాజులందరినీ పోగు చేస్తున్నాడు, వారి జనములను పోగు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ 3వ వారిని మనం చూస్తాం. ఒకటేమో క్రూర మృగం, అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి. రెండవది భూమిలో నుంచి వచ్చిన క్రూర మృగం, అది అబద్ధ ప్రవక్త,
అని మనం చూస్తాము 19:20లో. అయితే మూడవదిగా ఇంకెవరున్నారు అని అంటే, మనం ఇప్పుడు 16వ అధ్యాయము ఈ భాగాల్లో మనం చెప్పుకున్న ప్రకారం వారు ఫలానా అని మనకు తేటగా అర్థమవుతుంది అని. అయితే వీరిని గురించి మనం గమనించినప్పుడు 20వ వచనంలో తర్వాత 21వ వచనంలో ఉండే వారికి కాస్త వ్యత్యాసాన్ని మనం చూస్తాం. ఆ వ్యత్యాసం ఏంటి అంటే, 20వ వచనంలో ఉండే క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త వీరు అంటే ఆ క్రూర మృగం క్రీస్తు విరోధి అన్నాను నేను, అబద్ధ ప్రవక్త, వీరిద్దరూ ప్రాణముతోనే ఎక్కడ పడివేయబడ్డారంటే అండి, నరకంలో అగ్ని గుండములో పడివేయబడ్డారు. అయితే 21వ వచనంకి వచ్చిన వారిని గురించి మనం గమనిస్తే, వారు వధించబడ్డారు. వారి మాంసం ఆకాశ పక్షులు తిన్నట్లుగా ప్రభువైన దేవుడు ఆకాశ పక్షులన్నింటినీ ఆహ్వానించినట్లున్నాడు. కానీ వీరు అగ్నిగుండంలో నరకంలో వేయబడినట్టుగా లేరు. వీరు అలాగా లేరు. అంటే నరకంలో పడవేయబడడానికి వారికి ఇంకా కాస్త టైం ఉన్నట్లుంది. ఇది వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. వారికి కాస్త టైం అంటే ఏంటి? 20వ అధ్యాయానికి మనం వెళితే, ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవగ్రంథంలో వ్రాయబడలేదు అన్న. ఆ తర్వాత 20వ అధ్యాయం మనం 11వ వచనం నుంచి మనం గమనిస్తే, ధవల సింహాసనం ఒకటి వేయబడుతుంది. 12లో గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ధవల సింహాసనం మీద తేబడుతున్నారు. వారి క్రియలను బట్టి వారి తీర్పు జరగాలి. ఆ తర్వాత వారు నరకంలో వేయబడతారు. అది 20వ అధ్యాయం ముగింపులో మనం చూస్తాం. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలని మీకు మనవి చేస్తుంటున్నాం. ఆ తర్వాత 19వ అధ్యాయము 20వ వచనంలో చివరిలో వారిద్దరూ పట్టుబడి వారిద్దరూ గంధకంతో మండు అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడిరి అన్నాడు. అది నరకము అని మనం చెప్పుకున్నాం. కాబట్టి అక్కడ వారు వేయబడ్డారు, ప్రాణముతోనే వేయబడ్డారట. కాబట్టి వీరు క్రీస్తు విరోధి అంటే ఒక ఆత్మ కాదు, అబద్ధ ప్రవక్త అంటే ఒక ఆత్మ కాదు, ఒక దురాత్మ అనేది కాదు. ఆవిడ వీరి గురించి మనకు అర్థమవుతుంది. వీరిద్దరూ మనుష్యులు అని మనకు అర్థమవుతుంది. నిజమే, క్రీస్తు విరోధిని గురించి వారు ఇంతకుముందే చెప్పుకున్నాం. కాబట్టి వాడు ఒక మనుష్యుడే. అయితే అలాంటి వాడుగా ఆరంభించి మొదటి 3.5 సంవత్సరాలు ముగించేటప్పుడు అపవాది వానిలో ప్రవేశించగా వాడు క్రూర అబద్ధ లేక యాంటీ క్రైస్ట్గా వారు మారి అప్పటి నుంచి వాడు ఇంకా ఘోరమైన పనులు చేయడం మనం చూస్తాం. కాబట్టి వాడు ఒక మనుషుడే. అలాగే అబద్ధ ప్రవక్తుడు ఒక మనుషుడే. కాబట్టి ప్రజలు చూస్తున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు, వారు ఏలుబడి చేస్తున్నారు ఇవన్నీ. కాబట్టి వారు ఎవరు అనేది మనమేమి ఖచ్చితంగా వారు వీరని ఇప్పుడేం చెప్పలేం. కానీ అయితే వీరు ప్రాణముతోనే వారు పట్టుబడి అక్కడ అగ్నిగుండంలో వేయబడ్డారు అనేది ఇక్కడ మనం చూస్తాం. అయితే వారిద్దరూ అగ్నిగుండంలో వేయబడ్డప్పుడు ఒక మనుషులని వారిని గురించి ఏం చెప్పలేదు. కానీ అయితే క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు అని చెప్పారు. సరే, ఇప్పుడు మనము నరకమును గురించి 20వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఎందుకంటే ఇంకొకడు ఉన్నాడు అక్కడికి పోవలసిన వాడు, వాడిని గురించి 20వ అధ్యాయంలో మనం చూస్తాం. అంతటితోటి సాతాను త్రిత్వం యావత్తు నరకానికి పోవడం మనం గమనిస్తాం. ఇప్పుడు 20వ అధ్యాయం మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ఇప్పుడు ఆ సాతాను యొక్క త్రిత్వంలో మొదటి వాడు, అసలైన వాడు ఒకడు, వాడిని గూర్చి ఇక్కడ మనం చూస్తాం. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధం యొక్క తాళం చెవిగల యొక్క దేవదూత పరలోకం నుండి దిగువచ్చును చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని
1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడ వలెను అని. కానీ వీని గురించి మనం గమనించినట్లయితే అపవాదంటే ఇక్కడ మనకు చేటగానే పూర్తిగా విపులంగా చెప్పాడు. ఆది సర్పమునన్నాడు, అనగా అపవాదియు సాతాను అని అన్నాడు. ఆ ఘట సర్పమును పట్టుకొని అన్నాడు. ఈ క్రమం బాగానే ఉంది. ఆది సర్పం అంటే మనకు కట్టకామని అర్థమవుతుంది. ఎవరండి? ఏదెన్లో హవ్వను మోసపరిచినటువంటి ఆది సర్పం. ఆ తర్వాత ఇంకొక సంబోధన వారిని గురించి మనం చూస్తాం. అనగా ఎవరట? అపవాది సాతాను. కాడు వీడు ఎవడు అనంటే అపవాది, వాడు సాతాను అని. అసలు ఇది వానికుండే మొదటి పేరు. ఎందుకు అనంటే ఆది సర్పము అనేటప్పుడు దానికంటే ముందుగా వీని గూర్చి ప్రవక్తలు యెషయా 14వ అధ్యాయంలో, ప్రవక్త యెహెజ్కేలు 28వ అధ్యాయంలో చెప్పిన మాటలు మనం చూస్తాం. మనం ఇంతకుముందు కూడా ఆ విషయాన్ని గురించి తలంచాం. వాడు పడద్రోయబడినటువంటి అభిషేకం పొందిన ఒక కెరూబు, వాడే లూసిఫర్ అని కూడా వాని గూర్చి మనం బైబిల్లో చదివాం అంతకుముందు. కాబట్టి వీడు లూసిఫరు, వాడు పడద్రోయబడి వాడే అపవాది సాతాను వాడే. అయితే వాడు అక్కడి నుంచి హవ్వను మోసపరిచేటప్పటికి వాడు సర్పం, ఆది సర్పం. ఆ తర్వాత ఇంకా ఇప్పటికి వచ్చేటప్పటికి, ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి వీనికి ఇంకో పేరు వచ్చింది. ఆ మహాఘట సర్పం 12వ అధ్యాయంలో వానికి ఆ పేరును గురించి మనం చూస్తాం. 12వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ వచనంలో ఇంకొక సూచన నేను పరలోకం కనబడను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, ఎర్రని మహాఘట సర్పము. ఆ తర్వాత క్రిందకు మనం వస్తే కనుక ఆ ఎర్రని మహాఘట సర్పాన్ని గురించి ఇంకా 12వ అధ్యాయంలో క్రింద భాగములో కూడా చెప్పడము మనము చూస్తాం. వాడు భూమి మీద పడుద్రోయబడ్డాడు. 9లో అంటాడు, 9లో అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పం. ఇప్పుడు వాడు ఆ మహాఘట సర్పం అని అక్కడ మనం చూస్తాం. వాడు పడుద్రోయబడ్డాడు. వాడిక క్రూర మృగం, ఎర్రని మహాఘట సర్పం, ఎర్రని మహాఘట సర్పం. ఇది మనం చూద్దాం. డ్రాగన్, నాట్ ఎన్ సర్పెంట్. ఆది కాండంలో వాని గురించి చెప్పినప్పుడు డ్రాగన్ చెప్పలే, వాడు సర్పెంట్, సర్పము. అది ఇక్కడికి వచ్చినప్పుడు వాడు డ్రాగన్, మహాఘట సర్పం. కనుక వాని పేర్లు ఇలాగా మనము చూస్తాం ఆయా కాలాలలో. సరే, ఇప్పుడు మనం 20వ అధ్యాయం మళ్ళీ మొదటి వచనానికి మనం వస్తే, మరియు పెద్ద సంఖ్యలు చేతపట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగువచ్చును చూచితిని. ఇక్కడ ఇంకొక దేవదూతను చూస్తున్నాడు భక్తుడు యోహాను అని. అయితే ఈ దూత చేతిలో ఏముంది అనే విషయాన్ని కూడా మనం చూడాలి. పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని వస్తున్నాడు. సంఖ్యలు ఉన్నాయి ఆయన చేతిలో. తర్వాత సంఖ్యలు అంటే మనకు అర్థమవుతుంది. సంఖ్యలు వేయడం అంటే మనకు తెలుసు కదా. ఎవడికో సంఖ్యలు వేయడానికని ఆ దూత పంపబడ్డాడు. ఆయన తర్వాత ఆ దూత చేతిలో తాళపు చెవి కూడా ఉంది. ఆ తాళపు చెవి ఏ తాళపు చెవి అంటే అగాధం యొక్క తాళపు చెవి. అంటే ఇప్పటికీ అగాధంలో చాలామంది ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఇప్పటికీ అగాధంలో ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అగాధం ఉంది, అగాధానికి మరి ద్వారము, అంతేకాదు తాళపు చెవిలు, ఇవన్నీ వేయడం అని అంటే ఆల్రెడీ అగాధంలో
ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఎవరుంటారండి? యూదాకు రాసిన పత్రిక ఒకే అధ్యాయం మనం చూస్తాం. 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనగా తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశాడట. ఇక్కడ మనం చదివిన ఈ భాగంలో 6వ వచనంలో దేవదూతలను అన్నాడు. వినండి జాగ్రత్తగా. అసలు దేవదూతలను కాదు అక్కడ పడవేయడం ఏంటి అని, కటిక చీకట్లో. కాబట్టి ఈ దేవదూతలు కూడా ఎవరు అనే విషయానికైనా మనం వస్తే కనుక, వాడు ప్రధాన దూత లూసిఫర్కు, ఆ తర్వాత మిఖాయేలు, గాబ్రియేలు, వీళ్ళని గురించి ప్రధాన దూతలని. అయితే వీడు లూసిఫర్ అనే వాడు ప్రధాన దూత. వాని గురించి మనం యెషయా 14, హెజ్కేలు 28లో ఇంకా తేటగా మనం చదువుతాం. కనుక వానితో పాటు ఏకీభవించినట్టు వారు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి వారిని అందరినీ ప్రభు అయిన దేవుడు ఇంకా ఎవరైతే వారు తమ స్థానాన్ని నిలుపుకోలేదో వారిని అక్కడ ఒక చోట బంధించాడు. ఇక్కడ ఇంకో మాట కూడా మనం ఇంకో తలంపు కూడా చూడాలి. అంటే వానితో నాడు ఏకీపించిన వారు మాత్రమే కాదు. ఆ మాటలు నేను చెప్పేది పదే పదే వీని గురించి చూడాలంటే యెషయా 14, హెజ్కేలు 28. ఎవరు వానితో ఏకీపించారనే విషయం కూడా మీకు అక్కడ కూడా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక తలంపు కూడా మనం చూడాలి. ఏంటంటే దేవదూతలు వారు తమ ప్రధానత్వం నిలుపుకోక తమ నివాస స్థలాన్ని విడిచిపెట్టారు. ఈ విషయానికి వచ్చి మనం ఇంకా వస్తే, ఒకవేళ ఆదికాండం 6వ అధ్యాయంలో, అంటే మీరు తర్వాత ఆలోచించండి, ఈ విషయాల గురించి మీరు ధ్యానించండి. 6వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను, క్షమించండి 2వ వచనం చదువుతున్నాను. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్తులై ఉన్నారు అని మనం చూస్తాం. 4వ వచనంలో చూస్తే వారు నెఫీలు, వారి సంతానాన్ని గురించి మనము చూస్తాం. అంటే కొంతమంది దీని గురించి ఈ తలంపు కూడా మీకు ఎప్పుడప్పుడు మీరు వింటూ ఉండొచ్చు అని నేను జ్ఞాపం చేస్తున్నాను. ఇక్కడ మనకు రాయబడినట్లు 2వ వచనంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు అని మనం చూస్తాం. ఇది ఇల్లీగల్ మ్యారేజ్, అవాంఛనీయమైన అక్రమమైనటువంటి వివాహాలు, సంబంధాలు అనేది. దేవుని కుమారులు అనేటప్పటికి కొంతమంది ఏం చెప్తారు అని అంటే వారు దేవదూతలు అని అంటారు. అయితే అక్కడ ఒక ప్రశ్న వస్తుంది, దేవదూతలు మనుషులతో పెళ్లి చేసుకోవడం ఏమిటి అని అంటే, దేవదూతలకు వాళ్ళు మనుష్య ఆకారంలో వారు ప్రత్యక్షమయ్యేటటువంటి పరిస్థితి వారికి ఉంది. ఎన్నో సందర్భాల్లో మనం చూస్తాం. దేవదూతలు అంటే ఏదో రెక్కలు కలిగి పైకి ఎగురుతున్నట్లు అని కాదు. ఆయా సందర్భాలు కేవలం మనుషుల్లాగా కనపడిన సందర్భాలు కూడా మనకు తెలుసు. కాబట్టి కొంతమంది ఏంటంటే దేవదూతలు ఇలాగా నరులుగా ఆకారం ఎత్తి వారు ఈ నరులను పెళ్లి చేసుకున్నారు, నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు అనేది ఒక వ్యాఖ్యానం చేస్తుంటారు. రెండవది, ఇది ఏమాత్రం కరెక్టో అనేది మీరు తలంచాలి. ఇదంత కరెక్టా అని అనిపిస్తుంది. కారణం ఏంటి అని అంటే, ఒకవేళ అది కూడా కరెక్ట్ ఏమో ఒక రీతిగా, అంటే నేనే
అంత కరెక్టా కాదా అనేటువంటి సంశయం. కారణం ఒకటి చెబుతాను. ఇప్పుడు వీరికి పుట్టారంట 4వ వచనంలో కొంతమంది. ఆ దినంలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి. ఎవరి నెఫీలులు అంటే వారికి అక్రమ సంబంధంలో పుట్టినటువంటి వారే. ఆ తర్వాత వీరి సంతానం భూమి మీద ఉంది. దాన్ని బట్టి వీళ్ళు నిజంగా దేవదూతలు నరులుగా ఆకారంతో ఈ లోకంలో నరుల కుమార్తెలను పెళ్లి చేసుకొని అందుమూలంగా కలిగినటువంటి వీరు అనేది ఒక తలంపు. అంటే ఇది వాక్యపరిచయం కాబట్టి ఇవన్నీ నేను చెబుతున్నాను మీకు. అయితే ఇంకొక తేటైనటువంటి ఇంకొక వ్యాఖ్యానం కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉన్నాం. ఆ దినాలలో ఆదికాండము 6వ అధ్యాయానికి మనం వచ్చేటప్పుడు 5వ అధ్యాయం ముగింపులో నోవహును గురించి మనం చూస్తాం. నోవహును గురించి మనం చూస్తాం. ఈయన వంశావళికి మనం పైకి వెళ్ళిపోతే 4వ అధ్యాయం చివరిలో మరియు షేతును లేదు ఆదాము 25వ వచనం అండి. తన భార్యను కూడినప్పుడు ఆమె కుమోనికని కయీను చంపిన హేబెలు ప్రతిగా దేవుడు మరొక సంతానం నియమించిన అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టారు. కాబట్టి ఆ తర్వాత షేతులో నుంచే వచ్చారు ఇక నోవహు వరకు వచ్చినట్టు వారందరూ కూడాను. అటు కొంతమంది ఏం చెబుతారు అని అంటే ఈ నరుల కుమార్తెలు అనేటట్టు దేవుని కుమారులు అనేవారేమో షేతు సంతానం, నరుల కుమార్తెలు అనేవారేమో కయీను సంతానం అని కూడా ఒక వ్యాఖ్యానాన్ని మనం చూడగలం. ఆధారంలో ఇంకా అంతకంటే ఎవరు లేరు. ఎందుకంటే కయీను వారి సంతానం అంతా శపించబడినటువంటి వారు. అయితే షేతులో నుంచి సంతానం రావడం మనం చూస్తాం. వారు దేవుడు ఏర్పాటు చేసుకున్న సంతానం కనుక వారేమో దేవుని కుమారులని, తర్వాత వీరేమో నరుల కుమార్తెలని కయీను సంతానం. ఇలాగా వివాహం చేసుకోవడం వారి మూలంగా ఇలాగ నెఫీలు పుట్టారు అని ఇది కూడా ఒక వ్యాఖ్యానం. దీనికి బైబిల్లో మనం చూస్తాం. కొన్నిసార్లు అక్రమ సంబంధాల వల్ల పుట్టినటువంటి సంతానం బైబిల్లో కొంతమందిని మనం చూస్తాం. ట్రాన్స్జెండర్స్ అంటే నేను వారిని గురించి చెప్పడం లేదు, కానీ ఒకవేళ సమరయలు ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. సమరయలు ఉదాహరణగా తీసుకోవచ్చు. సరే, దానికంటే అంతకంటే నేను ఇప్పుడు ఎక్కువ వ్యాఖ్యానం చేసే విషయం కాదు ఇది. అందుకని యూదాము రాసిన పత్రిక మనం వచ్చినప్పుడు దేవదూతలను మహాదినం జరుగు తీర్పులో కటిక చీకటిలో బంధించను అని. కాడు వెనక్కి వెళ్ళాం. ఎవరు వారు? బంధించబడిన వారు ఆ దేవదూతలు అనేది మనం కాస్త అర్థం చేసుకోవడానికి మనం వెళ్ళాం. అయిన తర్వాత మనం 20వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే కనుక రండి. పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని అగాధం యొక్క తాళపు చెవుల యొక్క దేవదూత పరలోకం నుండి దిగవచ్చులో చూచితిని. యూదా చెప్పినట్లు ఎవరైతే తమ స్థానాన్ని నిలుపుకోలేదో, కాబట్టి ఎవరైతే వారు యూదా పత్రికలో భక్తుడు చెప్పినట్లు తమ ప్రధానత్వమును నిలుపుకోలేదో, ఎవరైతే తమ నివాస స్థలంలో ఉండక విడిచిపెట్టారో అలాంటి వారు ఆల్రెడీ ఒక చోటు ఉన్నారు. కాబట్టి నేను అనుకుంటాను వీరు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. భక్తుడు యూదా కూడా చెప్పినట్టు బంధించబడిన వారు. అయితే అక్కడ అగాధమని కాక కటిక చీకటి అని మనము చూస్తాము యూదా పత్రికలో.
నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసెను. కాబట్టి ఇక్కడ కూడా బంధించబడ్డారు, అక్కడ భద్రం చేయబడ్డారు. ఇప్పుడు ఆ స్థలంలో 20వ అధ్యాయంలో వీడొక దూతే, ఒకప్పుడు ప్రధాన దూతే వీడు కూడా ఆడికి పంపబడుతున్నాడు. కాబట్టి వారు ఎంతకాలం నుంచి అక్కడ బంధించబడ్డారో ఖచ్చితంగా మనం ఇంత అని చెప్పలేం కదా. అయితే అలాంటి వారితో వీడు కూడా బంధించబడ్డాడు. 20వ అధ్యాయంలో మనం రెండు దయచేసి ఆ దేవదూత వచ్చి తాళపు చెవి తీసుకొని తర్వాత సంఖ్యలు తీసుకొని వచ్చి 2వ వచనానికి వద్దాం. ఇప్పుడు అతడు ఆది సర్పముననగా అపవాదియు సాతానున మహా గడసరు పట్టుకొని 1000 సంవత్సరాలు వాడిని బంధించి అగాధంలో పడవేశాను. ఇప్పుడు వీడిని బంధించాడు. కాబట్టి వీడు అపవాది అని. ఒకప్పుడు ప్రధాన దూత అభిషేకించమన్న కెరూబు అని, వాని పేర్లు ఇందాకే 3 చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు వీడిని బంధించాడు. ఆ సంఖ్యలు వీడిని బంధించడానికి తర్వాత వీడిని తీసుకెళ్ళి అగాధంలో పడివేశాడు. తాళపు చెవి ఉంది తీయడానికి, కాబట్టి తీశాడు. వీడిని కూడా అక్కడ వేసేసాడు. కాబట్టి అగాధమును మూసివేశాడు. అది 20వ అధ్యాయము 1-2 వచనంలో మనము చూస్తామని. అగాధమును 3వ వచనంలో అగాధమును మూసి అన్నటువంటి మాట, దానికి ముద్ర కూడా వేశాడు అనే మాటను మనము చూస్తాం. సరే, ఇప్పుడు ఆ అగాధం అనేది నరకము కాదు. దయచేసి ఆ మాట గమనించండి. ఎందుకంటే 20వ అధ్యాయం 19వ అధ్యాయంలో 20-21 వచనాలలో నరకం అంటే ఏంటో మనం చూసాం. అక్కడ ఆ క్రూరముఖము అబద్ధ ప్రవక్త పడవేయబడ్డారు, కానీ అపవాది ఆ నరకములో ఇంకా పడవేయబడలే. అయితే అపవాది ఎక్కడ ఉంచబడ్డాడంటే అగాధంలో మూసివేయబడ్డాడు. ఇది మనం చూస్తాం. అయితే వీడు నరకంలో పడవేయబడిన సమయం ఒకటి ఉంది. ఒకవేళ మీకు జ్ఞాపం చేస్తాను ఇప్పుడే. అది 20వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో దయచేసి రండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనం 10వ వచనమా. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగయుగములు రాత్రి మగలు బాధింపబడదురు. ఇది అపవాది యొక్క డెస్టినీ, గమ్యం. అయితే వీనికంటే ముందు 2 ఉన్నారు అక్కడ. వీడు 3వ వాడు, నరకంలోకి పోయినటువంటి వాళ్ళు 3rd పర్సన్. 25 వీడికైతే ఇంకా ఆ టయానికి లేదు. దాదాపు వాళ్ళు నరకంలో పడివేయబడడానికి, వీడు నరకంలో పడివేయబడడానికి 1000 సంవత్సరముల గ్యాప్ ఉంది. 1000 సంవత్సరాలు అంతవరకు వాడు అగాధంలో ఉంచబడ్డాడు అని మనకు తెలిసి ప్రభు అన్నాడు. ఇప్పుడు ఏమని అంటే, సరే తర్వాత మళ్ళీ మనం వస్తాం కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. నరకమును గురించి మొత్తం 25వ అధ్యాయం ఒక మాట అన్నాడు. అక్కడ చెప్దాం అనుకున్నాను, దాటిపోదాం. ఇప్పుడు 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఎన్ని సంవత్సరాల కోసం వాడు అక్కడ వేయబడ్డాడనే విషయం 1000 సంవత్సరములు. తర్వాత 3వ వచనం ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు అనమాట. అక్కడ ఆగుదాం. ఈ 1000 సంవత్సరాలు ఏమిటివి అని అంటే, వీడేమో అగాధంలో పడివేయబడు అక్కడుంటే, క్రూర మృగము అబద్ధ ప్రవక్త నరకంలో ఉంటే, ఆ 1000 సంవత్సరంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద రాజ్య స్థాపనం చేసి వెళ్ళబోతున్నాడు. ఇది 1000 ఏండ్ల పాలన. అయితే ఈ సాయంకాలం 1000 ఏండ్ల పాలన గురించి మనం విపులంగా ఏమి చూడం. ఆ ఒక మాట జ్ఞాపం చేశానంతే. కాబట్టి వాళ్ళిద్దరేమో నరకంలో, వీడేమో అగాధంలో, ప్రభు అయిన క్రీస్తు ఏమో సింహాసనం మీద 1000 ఏళ్ళ రాజ్య స్థాపన చేసి ఆయన ఏలుబడి చేస్తుంటాడు. అయితే ఈ సందర్భంలో ఒక ప్రాముఖ్యమైన మాట మనం మనసును పెట్టుకోవాలి.
20వ అధ్యాయము దయచేసి రండి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. వీడు సామాన్యుడు గాడు. ఎందుకంటే మనం ఇంతకుముందు చూసాం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఈ సాతాను త్రిత్వం అంటే క్రూరమృగం నోట నుండి, మహా గడ్సర్పం నోట నుండి, క్రూరమృగం నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి 3 అపవిత్రాత్మల వంటివి, కప్పల వంటివి 3 అపవిత్రాత్మలు వచ్చినాయి. వీళ్ళు లోకమంతటా తిరిగారు. ఇందాక కూడా చదువుకున్నాం 16వ అధ్యాయంలో. రాజులను, మహారాజులను అందరినీ మోసం చేసి ఆ యుద్ధానికి వారందరినీ పోగు చేశాడు. కాబట్టే అయితే వీడు అగాధంలో పడివేయబడ్డాడు. కాబట్టి ఇంక వాడు మోసం చేయడానికి మాత్రం వీలు లేదు అని. వీలు లేదని నేను మాట చెప్పేటప్పుడు 1000 గురించి ఇప్పుడు తలంచమని చెప్పాను. ఆయన కూడా ఒక చిన్న మాట జ్ఞాపం చేస్తున్నాను. 1000 పరిపాలన అంత ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏంటంటే వీడు లేడు, వీడు భూమి మీద ఉండడు. అదే కారణం. వీడు ఉంటే వీడు ఎలాంటి వాడో తెలుసా? పౌలు ఎఫెసీయులు రాస్తూ 2వ అధ్యాయంలో ఒక మాట వాడాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ అధ్యాయము ఎఫెసీయులు రాసిన పత్రిక చూడండి దయచేసి 2వ వచనం. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిగా అధిపతి. కాబట్టి ఎవడు వీడు? ఇలాగా అధిపతి వీడు. వీడేం చేస్తాడంటే అవిధేయులైన వారిని ప్రేరేపించేయండి వాడు. కాబట్టి వీడు ప్రేరేపించేవాడు ఉండడు. కాబట్టి 1000 పరిపాలన నిర్మలంగాను, నిష్కల్మంగాను, పాపరహితంగాను, పాపమును గూర్చిన జ్ఞప్తి మాత్రం లేకుండాను, నీతి సమాధానాలు మాత్రం ఏలేటటువంటి పాలన 1000 మనం చూస్తాం. ఎందుకంటే ఇన్స్టిగేట్ చేసేవాళ్ళు లేడిక. అందుకని ప్రజలకు ఇంకేమి ఆ సంగతి గురించి జ్ఞప్తే ఉండదు. వారు మారుమనసు పొంది ఉండరు, వారు రక్షణ పొంది ఉండరు. 1000 పరిపాలన అందరు రక్షణ పొంది ఉంటారు మనం అనుకోం. అయితే అలాంటి వారు కూడా వారికి పాపం చేయరు. ఎందుకు అంటే ప్రేరేపించే శక్తికి అధిపతి ఉన్నాడే, వాడు బంధించబడ్డాడు. అందుకని 1000 పరిపాలన అలాంటిదిగా ఉండబోతుంది అనేది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఇప్పుడు 3వ వచనం. మళ్ళీ ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్న అగాధమును మూస్తాను ముద్ర వేసెను. అయితే చివరి భాగం మళ్ళీ ఇంకా కొంచెం ఆలోచనలోకి నడిపిస్తుంది. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడ వలెను. వానికి ఇంకా కాస్త కాలం ఉన్నట్లుంది. అటు పిమ్మట కాబట్టి భూమి మీద వానికి ఇంకా కొంతకాలం ఉంది. భూమి మీద వాడు ఇంకా తన పని చేసేందుకు కొరకైన అవకాశం తనకు అనుగ్రహించబడింది. దాని ఫలితమే 20వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మనం చూస్తాం. 20వ అధ్యాయం 7వ వచనంలో నేను ఇప్పుడు అక్కడికి మనం వెళ్ళలేమనుకుంటాను, వెళ్ళం కూడా. వాడు మళ్ళీ వెళ్తున్నాడు. ఎలాగా వెళ్తాడో ఏంటో అనేది మనం అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం. అక్కడికి మళ్ళీ అందరినీ పోగు చేసి అక్కడ ఇంకొక చివరి యుద్ధం, ది లాస్ట్ వార్ ఆన్ దిస్ ఎర్త్ సిన్స్ దిస్ ఎర్త్ ఈజ్ క్రియేటెడ్. ఈ భూమి సృజించబడినప్పటి నుండి ఆ రోజు వరకు చూస్తే ఎన్నో యుద్ధాలు జరుగుతూ వచ్చినాయి. అయితే బైబిల్ చెప్తుంది దేర్ ఈజ్ ది లాస్ట్ వార్. చివరి యుద్ధం ఒకటి ఉంది. ఆ యుద్ధమే 20వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉండే యుద్ధం. కాబట్టి వీడు ఎప్పుడైతే విడిచిపెట్టవద్దు,
వీడు విడిచిపెట్టబడే టైం అవుతుంది. వానికి ఒక కాలం ఉంది భూమి మీద, ఇంకా వాడు తన కార్యం చేసేదానికి ఒక కాలం అవకాశం ఉంది ఇంకా. అయితే ఎప్పుడు అనేది మనం చదివిన 3వ వచనంలో అటు పిమ్మట. ఎటు పిమ్మట అండి? 1000 సంవత్సరములు గడిచిపోయిన తర్వాత. 1000 సంవత్సరములు గడిచిపోయిన తర్వాత. ఇక్కడ కొంత వీరి సంగతికి వద్దాం కొంతానికి. 7 సంవత్సరములు వీడి పరిపాలన అయిపోయిన తర్వాత ప్రభువైన క్రీస్తు వాని సింహాసనం మీద పాదం మోపబోతున్నాడు. వాడు నాశనం కాబోతున్నాడు. అందరితో వారి రాజ్యమే అండి. కాబట్టి వీడికి యేసుప్రభు వారు ఏలుతుంటే ఏలనేలే 1000 ఏళ్ళే కదా, ఆ తర్వాత నా సంగతి నేను చూస్తాను అనుకుంటాడు. ఎప్పుడైతే 1000 ఏళ్ళు అయిపోయిందో అప్పుడు వాడు విడిపించబడ్డాడు. కాబట్టి ఆ దూత మళ్ళీ తాళం తెరిచినట్టున్నాడు. అంతేకాదు వాడు వాంతో పాటు ఇంకా అక్కడ ఎవరు ఉన్నారు, అందరూ వచ్చేసినట్టున్నారు. కాబట్టి ఇప్పుడు 3వ వచనంలో అటు పిమ్మట 1000 ఏళ్ళ పరిపాలన ముగించబడగానే తాళం తెరవబడుతుంది. వాడు బయటకు వస్తున్నాడు. వాడు భూమి మీద ఉంటాడు. మళ్ళీ వాడు తన క్రియలు కాస్త కాలం ఎంతకాలము మనం చెప్పలేము. ఒకవేళ తర్వాత ఎప్పుడైనా మనం చూద్దాం. ఇంకా అది ఎంతో కాలం కాదు, మేబీ కొన్ని దినాలు అంతే. అంతేగాని సంవత్సరాలు మాసాలు మాత్రం పెద్ద మాసాలు ఉండవు, ఎక్కువ మాసాలు ఉండవు అనుకుంటాను. కొన్ని దినాలు ఒకవేళ ఉంటే 3 నెలలు 90 రోజులు ఉండొచ్చు ఏమో, నేను అని చెప్తున్నాను. దాని గురించి మనం తలంచాల్సి ఉంటాం. ఇది 20వ అధ్యాయం మొదటి 3 వచనముల సంగ్రహమైన మరి ధ్యానం అనేది ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం. 4వ వచనానికి మనం వద్దాం. దయచేసి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. అంతటి సింహాసనములను చూచితిని, వాటి మీద ఆశీనులైండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడును. మరియు క్రూర మృగములకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసలయందు కానీ చేతులయందు కానీ దాని ముద్ర వేయించుకుని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అని. కాబట్టి యోహాను ఇంకా అలాగా చూస్తూ ఉంటే అంతటి సింహాసనాలు నేను చూచాను అన్నాడు. రెండవది, వాటి మీద ఆసీనులై ఉన్నారు కొంతమంది అనేది మనం చూస్తాం. తర్వాత వారి పనేంటి? విమర్శ చేయుటకు అధికారము వారికి ఇయ్యబడింది అని. నేను ఒక వాక్యం మీకు జ్ఞాపం చేస్తాను. మన ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో పేతురు వేసిన ప్రశ్నకు ప్రభు ఇచ్చిన జవాబు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27 నేను చదువుతాను, 28 మీరు చదవండి, బిగ్గరగా చదవండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించేది గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, చాలంతే. ఈ వాక్యం మనల్ని సువార్తల్లో ఒక సందర్భానికి తీసుకొని వెళుతుంది. గుర్తొస్తుందా మీకు? అంటే గుర్తు రావాలి అని అడుగుతున్నాను, వచ్చి ఉండాలి అని అడుగుతున్నాను. ఇక్కడ మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం అందరం కలిసి చదువుకుందాం.
తన మహిమతో మనుష్య కుమారుడును, అందరం కలిసి బిగ్గరగా, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తున్నాడు. ఆయనతో కూడా ఇంకెవరు వస్తున్నారు? సమస్త దూతలను వచ్చినప్పుడు. అంతేకాదు 19వ అధ్యాయంలో మనం చూసాం, ఆయనతో ఎవరు వస్తారో తెల్ల గుర్రములనికి అనేది మనం చూసాం. కాబట్టి ఆయన ఒక్కడే రావడం. ఇదేంటి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి రెండవ రాకడలో భూమి మీదకి ఆయన రావడం. అంటే క్రీస్తు విరోధి పరిపాలన కొట్టివేయడం, ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడం. కొట్టివేయడం అనేది 19వ అధ్యాయం చివరి 2 వచనాల్లో, 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం మొదటి 3 వచనాల్లో మనం చూసాం. 3 వచనాల్లో మనం చూసాం. కాబట్టి వాళ్ళిద్దరు పట్టుబడి అగ్నిగుండంలో వేయబడ్డారు. వీడు పట్టుబడి బంధించబడి పాతాళంలో ఉంచబడ్డాడు. అప్పుడు మన ప్రభువైన క్రీస్తు ఆయన సింహాసనం రాజ్య స్థాపన 1000 ఏళ్ళు. ఆ సందర్భం ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి అదే విషయం మనము ఎక్కడ చదివాం? ముందు 4వ వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. అంతటి సింహాసనం చూచితిని, వాటి మీద ఆసీనులైన వారు విమర్శ చేయుటకు, అది వీళ్ళెవరు అనే విషయాన్ని నేను మీకు చెప్పను. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నాడంటే, 19వ అధ్యాయంలో పేతురు అడిగినటువంటి ప్రశ్నగా ఆయన ఇచ్చే జవాబు ఏంటి అని అంటే, అక్కడ కదా మన చదివే ఇందాక, మనుష్య కుమారుడు తన మహిమల సింహాసనం మీద ఆశయుండే ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద మీరు ఏమై ఉంటారట? ఆశ. కాబట్టి 20వ అధ్యాయం 4వ వచనం, అంతటి సింహాసనములను వేయడం నేను చూచాను, వాటి మీద ఆసీనులై ఉన్నారు. కాబట్టి ప్రభు మహిమల సింహాసనం మీద ఆసీనుడై ఉంటే, ఇక్కడ సూటిగా ప్రభు చెప్పిన 12 శిష్యులు అపొస్తలులు 12 సింహాసనాల మీద వారు కూర్చుంటారు అని. ఇక అంతేనా, ఇంకా మన సంగతి ఏముండదా అనుకొని మీరు నిరాశపడద్దు. మనం ఇంకా వాళ్ళ సింహాసనాల మీద కూర్చుంటే మనం క్రింద కూర్చుంటామా అనేది మనకు ప్రశ్న వస్తుందేమో. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. దయచేసి రండి. 6వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? ఎక్కడెవరు వచ్చారండి? అపొస్తలులు మాత్రమే కాదు, 12. ఇంకెవరు వచ్చారు? పరిశుద్ధులు అని అన్నాడు. వారు ఎంతమంది అన్నా కానీ, ఎవరన్నా కానీ. 3వ వచనం, మనం లోకానికి తీర్పు 2, మనం దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? కాబట్టి రక్షించబడిన దేవుని ప్రజలందరూ కూడా సింహాసనాల మీద ఉంటారా? అయితే దీనికి ఒక బ్రేక్ ఉంది. ఏంటి ఆ బ్రేక్ అంటే, 20 ప్రకటన గ్రంథం 3వ అధ్యాయానికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన 3వ అధ్యాయం 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండిన ప్రకారం జయించువాని నాతో కూడా నా సింహాసనం ముందు. అది సంగతి. ఇది ఎవరికి చెప్పాడు? 7 సంఘములకు చెబుతున్న మాట ఇది. 2, 3 అధ్యాయాల్లో సంఘాలకు వర్తమానం అంతా పూర్తయినాక ఇప్పుడు, అంటే అంతకుముందు కూడా జయించడం అనే విషయానికి చెప్పాడు. అది ఇక్కడికి వచ్చేటప్పటికి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారం జయించువారు నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండని. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ మహిమగల సింహాసనం మీద మనుష్య కుమారుడు ఆసీనుడై 1000 ఏళ్ల పాలన ఆరంభించుతుంటుండగా
ఆయనతో కూడా సూటిగా ఆ రోజు ప్రభు చెప్పిన 12 అపొస్తలులు 12 సింహాసనాలు వారికి వేయబడితే వారు కూర్చుండగా, పౌలు అన్నట్లు 1 కొరింథీ 6వ అధ్యాయం పరిశుద్ధులని, అయితే పరిశుద్ధులు అందరూ కాదనడానికి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో ఒక బ్రేక్ అనేది మనం చూస్తాం. కాబట్టి ఎవరు కూర్చుంటారట? జయించు వారి నాతో కూడా నా సింహాసనం కూర్చుండని ఇతను. కనుక ఈరోజు రక్షణ పొందడం సంతోషం, అది ప్రభు కృప. అయితే రక్షించమని మన క్రైస్తవ జీవితంలో జయించే వారంగా మనం ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను కానీ దాని గురించి పెద్ద వ్యాఖ్యానం చేయము. ఏంటి అనంటే, అలాంటప్పుడు రక్షించబడిన వారు కొంతమంది నిజంగానే యథార్థంగానే రక్షించబడ్డారు, రక్షణ ఆనందంతో జీవిస్తూ వచ్చారు. ఈ విషయాన్ని గురించి చాలా తర్జన భర్జనలు ఉన్నాయి వ్యాఖ్యానకర్తల మధ్య. ఈ మధ్య కూడా ఒక సందర్భంలో ఒక ఆయనతో కాసేపు మాట్లాడాల్సి వచ్చింది ఫోన్లో. ఆ తర్వాత ఇంకొక వారితో పర్సనల్గా కలిసి, ఇంకెన్నో సందర్భాలు ఎంతోమందిని పర్సనల్గా కలిసినప్పుడు కూడా డిబేట్ లాగా వచ్చింది మాకు. ఎవరు ఎత్తబడతారు అనేది ప్రశ్న. ప్రభువైన క్రీస్తు రాకడలో రక్షించమని వారందరూ ఎత్తబడతారా అనేది ప్రశ్న. లేదు, కేవలం జయించేవారు మాత్రమే ఎత్తబడతారండి ఆ జవాబు. కొంతమంది లేదు, రక్షణ పొందిన వారందరూ ఎత్తబడతారనేది కొంత. ఇలాంటి తర్జన భర్జనలు ఈరోజు కూడా ఎంతోమంది వ్యాఖ్యానకర్తల మధ్య లేకపోలేదు. అయితే వాళ్ళకి తేటైన ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, దాని మీద మీరు కూడా ధ్యానించండి, తలంచండి. దానికి నా గ్రహింపు, ప్రభు నాకు ఇచ్చిన తలంపును బట్టి నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్న మాట ఏంటి అంటే, బైబిల్లో ఆయా సందర్భాలలో ఒక పాపి యథార్థంగా రక్షించబడిన తర్వాత రక్షణ అనేది ప్రభు ఉచితముగా ఇచ్చిన ఈవి. ఆ ఈవిని ప్రభు మళ్ళీ వెనక్కి అనేది తీసుకోడు. ఎందుకంటే దట్ ఈస్ ఓన్లీ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. అది దేవుడు ఇచ్చిన వరం ఈవి. ఆయన దాన్ని వెనక్కి తీసుకుంటాడని మనం చెప్పాం. ఎందుకు అనంటే ఆ రక్షణకు ఇంకొక పేరు కూడా కలపాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఆయన మన నిత్య రక్షణకు కారకుడు ఆయన అన్నాడు. పౌలు అపొస్తలులు ఆ ప్రధాన యాజకుని గురించి మాట్లాడుతూ ఆయన మన నిత్య రక్షణకు కారకుడు అయ్యాడు. కాబట్టి మనకి ఇవ్వబడిన రక్షణ ఎలాంటిది అంటే అది నిత్యముగా ఉండేటట్టు ఇచ్చాడు. అది ఆయన తిరిగి వెనక్కి తీసుకోవడం. అది ఉచితంగా ఇచ్చాడు, నిత్యంగా ఉండడానికి ఇచ్చాడు. కాబట్టి ఆయన మాట తప్పడు, ఆయన దాన్ని వెనక్కి తీసుకోడు అని. కాబట్టి నా గ్రహింపు ఏమిటి అంటే, రక్షణ పొందినటువంటి వారందరూ ఎత్తబడతారు అనేది. రక్షణ పొందిన వారందరూ ఎత్తబడతారు. ఒకవేళ దానికి ప్రశ్నలు చాలా మీకు తర్వాత ఉండొచ్చేమో. మనం కూడా డిబేట్ పెట్టుకుందామంటే ఒకసారి పెట్టుకుందాం. అర్థమైందా? బైబిల్ స్టడీని ఒకసారి డిబేట్గా మార్చుకుందాం. మీ ప్రశ్నలు ఏంటో అప్పుడప్పుడు అమెరికాకి వెళ్ళినప్పుడు వాళ్ళు అదే డిబేట్స్ పెడతారు. ఏదైనా ఒక అంశం మీద మాట్లాడమంటారు. 2 రోజులు 3 రోజుల అంశం మీద మాట్లాడిన తర్వాత ఒక పూట డిబేట్ ఉంటుంది. వాళ్ళకుండే క్వశ్చన్స్, వాళ్ళకుండే సందేహాలు ఇవన్నీ వేస్తూ ఉంటారు. వాటికి వాక్యం ఎక్కువ జవాబు చూస్తూ ఉంటారు. అది కూడా మంచిదే. సరే, ఇప్పుడు ఒక మాట చెప్పాను. రక్షణ అనేది ప్రభు ఇచ్చిన ఉచితమైన ఇవి. ఆయన ఇచ్చిన రక్షణ నిత్యమైనటువంటిది. ఆ తర్వాత పౌలు అపొస్తలులు కొరింథీయులు రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో వాడు తన రక్షణను పోగొట్టుకోడు, కానీ వాడు అగ్నిలోంచి లాగబట్టి వాడు రక్షించబడతాడు అన్నాడు. కాబట్టి ఈ మాటల ద్వారా
రక్షణ అనేది ఉచితం, ఇవి రక్షణ అనేది నిత్యమైంది. రక్షణ అనేది ఒకడు పోగొట్టుకోడు, ప్రభు మన దగ్గర తీసివేయడు. కాబట్టి రక్షించబడిన వారందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకల్లో ఎత్తబడతారు. అయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం ప్రకారం ప్రభు చెప్పిన మాట ఏంటంటే, జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చోడు. ఒకవేళ జయ జీవితం లేకుండా ఈ లోకంలో జీవిస్తే కనుక నీవు సింహాసనం మీద కూర్చోలేవు. అది ముఖ్యమైన మాట. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా ఏలుబడి చేయవు. పరలోకమందు ఉండొచ్చు ఒక మూల, కానీ ప్రభువైన క్రీస్తుతో కూడా ఏలుబడి చేసేటి వారిలో ఉండరు. ఇది ఒక విషయం. అంతే, ఇంకా ఒక విషయం కాదు, ఇంకొక విషయానికి ఏం పోను ఇప్పుడు, అంతే. కాబట్టి ఇప్పుడు మన పిలుపు ఏర్పాటు విషయంగా మనం వస్తే కేవలం రక్షణ పొందుటకు మాత్రమే కాదు, పౌలు అపొస్తలుడు తిమోతికి వ్రాస్తూ ఆయన ఒక మాట అంటాడు. తిమోతి పత్రిక 8వ తిమోతి పత్రిక, తెస్సలోనికీయుల పత్రిక, తెస్సలోని రాసే 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన మీరు సత్యమును నమ్మటం వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాం. గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లింప బద్ధులమై ఉన్నాం. ఇప్పుడు 14వ వచనం. మీరిలాగు రక్షింపబడి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలని ఆయన మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచారు. కాబట్టి రక్షణ పొందడమే కాదు, ప్రభువైన యేసు క్రీస్తు వారి మహిమను మీరు పొందాలి. ఇదే పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ మొదటి పత్రికలో ఇంకో మాట అంటాడు. 2వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. 12 కలిసి ఉన్నాయి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలని మేము మీలో ప్రతి వాణ్ణి హెచ్చరించుచూ ఉన్నాం. తన మహిమకు ఎక్కడ పిలిచాడు? ఇక రాజ్యానికి పిలిచాడు. కనుకనే మహిమగల సింహాసనం మీద అనేది ఇక్కడ తలంపు వస్తుంది. పౌలు అపొస్తలుడు రక్షణ పొందడానికే కాదు, కానీ ఆయన మహిమలోను ఆయన సింహాసనమును పంచుకోవడానికి ఆయన మనల్ని రక్షించాడన్న సంగతిని తేటగా చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు 4వ వచనంలో, అంతటి సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి అన్నమాట విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. అంటే తీర్పు చేయడానికైనా మనం మత్తయి 19లో చదివాం, 1 కొరింథీ 6వ అధ్యాయంలో మనం చదివాం. 4వ వచనం, 20వ అధ్యాయం 4వ వచనం, విమర్శ చేయుటకు అధికారం వారికి ఇవ్వబడును. వారు ఎవరు? ఈ విషయానికి వచ్చి మనం ఇంతవరకు చూచాము. ఆ 4వ వచనంలో ఇంకా ముందుకు వెళ్దాం క్రిందకు. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలయందు కానీ చేతులయందు కానీ దాని ముద్ర వేయించుకొని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తము శిరక్షేదనం చేయబడిన వారి ఆత్మలను సూచితిని, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చే. ఇక్కడ మనకు స్పష్టంగా మరొక మాట అర్థమవుతుంది.
ఆయనతో పాటు ఈ సింహాసనాల మీద ఆసీనులైన రాజ్యం చేసేవారు ఎవరు అంటే హతసాక్షులు. ఎవరండి? హతసాక్షులు అని. కాబట్టి ఇక్కడ ఈ వచనం తేటగా మనకు చెబుతుంది. వీరెవరంటే 6వ అధ్యాయంలో కూడా చూసాం, 9వ అధ్యాయంలో 9వ వచనంలో, ప్రకటన 6:9లో. ఇక హతసాక్షుల గురించి మనం ఎంతోమందిని బైబిల్లో చూస్తాం, మనం ఇప్పుడు కూడా వింటున్నాం హతసాక్షులైన వారిని గురించి. కాబట్టి ఇలాంటి హతసాక్షులైనటువంటి దేవుని బిడలు వారు ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడాను రాజ్యం చేస్తారు. అంటే సింహాసనాల మీద కూర్చుండే వారిని గురించి నేను ఈ మాట మీకు చెప్పాను. నేను ఇక్కడే ఆపుతున్నాను. ఈ విషయాల గురించి మీరు తలంచండి. ఇంక మనం ముందుకు వెళితే పునరుత్థానం అనే సందర్భం వస్తుంది కాబట్టి అది మనం చూడాల్సి ఉంటాం, కొంత టైం అవసరం దానికి. అందుకని ఇక్కడే మనం ఆపి ప్రార్థన చేసుకుందాం.